ఐపీఎల్ 2024 ముగింపు దశకు వచ్చేసింది. ఇన్ని రోజులు ఏ టీమ్స్ ఫైనల్స్ కి వెళ్తాయా అని ఆసక్తికరంగా చూశారు ఫ్యాన్స్ అంతా. కానీ ఈ ఏడాది మాత్రం ఎవ్వరు ఊహించని టీమ్స్ ఫైనల్స్ కి వచ్చాయి. కేకేఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్ ఛాంపియన్ అయిన ముంబై, చెన్నై లాంటి టీమ్స్ కూడా ఏ ఒక్క టీం కూడా ఫైనల్ కి రాకపోవడం నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ఐపీఎల్ లోనే హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉండే టీమ్స్ సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ టీమ్స్ కి హై ఫ్యాన్ బేస్ ఉంటుంది. 3 టీమ్స్ లో ఖచ్చితంగా ఐదో టీం ఖచ్చితంగా ఫైనల్స్ లో ఉంటుంది అనుకున్నాను. కానీ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవ్వరు ఊహించని టీమ్స్ అయిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ టీమ్స్ ఫైనల్స్ కి వెళ్లడం నిజంగా ది హైలైట్. ఇప్పుడు కేకేఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ కూడా ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటట్టుంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది 2012 ఇంకా 2014. అలాగే ఆ 2 సీజన్లకి కెప్టెన్ కూడా గౌతమ్ గంభీరే. మళ్ళా ఇన్నేళ్ల తర్వాత గంభీర్ ఆ టీం కి మెంటర్ గా రావడం కేకేఆర్ కి బాగా వచ్చొచ్చింది అని చెప్పుకోవచ్చు. గౌతమ్ గంభీర్ వచ్చాక నిజంగా కేకేఆర్ టీం మారిపోయింది అని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ్ లాంటి ప్లేయర్ ని ఓపెనింగ్ గా పంపడం, యంగ్ స్టార్స్ కి ఛాన్సెస్ ఇవ్వడం టీం కి బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఎస్ఆర్హెచ్ సెంటిమెంట్ ఏంటో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 2009లోను 2016లోను ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్ గా ఉండగా 2016లో మళ్ళీ అదే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్పు రాగా, మళ్ళీ ఇన్నేళ్లకి మళ్ళీ అదే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్ గా ఉండడం, అలాగే ఎస్ఆర్హెచ్ ని ఫైనల్స్ వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఎస్ఆర్హెచ్ కి ఈ ఏడాది తన నాయకత్వంలో ఈ ఏడాది కప్పును తీసుకురాగలుగుతాడా? ఈ 2 టీమ్స్ లో ఎవరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం ని చూసుకుంటే గత ఏడాదికి ఈ ఏడాదికి టీంలు చూసుకుంటే చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఆప్షన్ లో ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ ని టీంలోకి తీసుకోవడం, అలాగే క్యాప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పచెప్పడం ఎస్ఆర్హెచ్ కి బాగా కలిసి వచ్చింది. ప్యాట్ కమిన్స్ కూడా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 2 ఐసీసీ ట్రోఫీలను అందుకోగా ఇప్పుడు మళ్ళీ తన క్యాప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ టీం ని ఫైనల్స్ వరకు తీసుకురావడం, అలాగే మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ 2 సార్లు ఐసీసీ ట్రోఫీని దక్కకుండా చేశాడు. అలాంటి ప్లేయర్ ని ఎస్ఆర్హెచ్ పిక్ చేయడం నిజంగా ఇదొక మంచి డెసిషన్. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎన్నడూ లేని విధంగా రికార్డ్స్ అన్ని తిరగరాస్తూ ఫైనల్ వరకు చేరుకున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కి వాళ్ళ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఈ ఇద్దరు కూడా ఎస్ఆర్హెచ్ గెలుపును డిసైడ్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి తోడు క్లాసన్ కూడా కలవడంతో బౌలర్స్ మీద విరుచుక పడుతున్నారు. నితీష్ రెడ్డి ఏడాది ఉన్నంతలో బాగానే రాణించినప్పటికీ మార్కరం మాత్రం తనదైన స్థాయిలో ఆడలేకపోయాడు. షాబాజ్ అహ్మద్, సామద్ పర్వాలేదనిపించుకున్నారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు నటరాజనే అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది అయితే నట్టు అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కావాల్సినప్పుడల్లా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకి చెమటలు పట్టించాడు. భువి ఒక మ్యాచ్ లో రాణిస్తే మరో మ్యాచ్ లో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఏడాది ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్ లో అయితే ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ నే గెలిపించాడు భువి. ఇక ప్యాడ్ ఉన్నంతలో పర్వాలేదనిపించుకున్నాడు. మరీ అద్భుతం కాదు కానీ ఓకే. కెప్టెన్సీగా మాత్రం 100కి 100% సక్సెస్ అయ్యాడు. ఇక జయదీప్ ఉనాడ్కట్ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా మెదవలేకపోయాడు. ఈ ఏడాది కూడా తన బౌలింగ్ అంతంత మాత్రమే ఉంది. ఇక షాబాజ్ అహ్మద్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా డిఫరెన్స్ వచ్చింది. గత ఏడాది షాబాజ్ అహ్మద్ ఆర్సీబీకి ఆడినప్పుడు అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను రెండిట్లోనూ విఫలమయ్యాడు. కానీ ఈ ఏడాది మాత్రం కావాల్సినప్పుడల్లా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్ టీం కి. బ్యాటింగ్ లోను ఒక హాఫ్ సెంచరీ కొట్టగా, ఇక ఇటు బౌలింగ్ లోను క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఆర్ఆర్తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు తీసి మ్యాచ్ ని శాసించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే నిజం చెప్పుకోవాలని అనుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ బాగా వేసి విజయాలు సాధించిన మ్యాచెస్ చాలా తక్కువ అయితే బ్యాటింగ్ తోనే విధ్వంసం చేసి గెలిచిన మ్యాచ్లే ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఈ ఏడాది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేకేఆర్ ఓపెనర్లను చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో గుర్బోజ్ వచ్చినప్పటికీ ఇన్ని రోజులు ఆ టీం కి పర్ఫార్మెన్స్ చేసింది మాత్రం సాల్ట్ ఇంకా నారాయణ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు ఓపెనర్లు కూడా వాళ్ళ బ్యాటింగ్ తో విధ్వంసం చేసి పడేశారు. ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే కేకేఆర్ పవర్ హిట్టర్ అయిన రసల్ కి బ్యాటింగే రావట్లేదు. ఇంతలా వీళ్ళిద్దరే మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా బాగానే రాణించేశారు. కేకేఆర్ టీం కూడా బ్యాటింగ్ లో చాలా బలంగా ఉంది. ఏడాది రింకు కూడా ఎక్కువ అవకాశమే రాలేదు బ్యాటింగ్ చేయడానికి. ఇంతలా ఉంది కేకేఆర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ బలంగానే ఉంది కేకేఆర్ టీం. ఒకసారి బౌలింగ్ లో చూసుకుంటే ఈ ఏడాది అద్భుతంగా రాణించింది మాత్రం హర్షత్ రాణా అనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది యంగ్స్టర్ తన బౌలింగ్ తో కొన్ని మ్యాచెస్ గెలిపించాడు కేకేఆర్ కి. యాటిట్యూడ్ మాత్రం చాలా ఉన్నప్పటికీ టాలెంట్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు.
6లో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. నిజానికి రస్సెల్ అయితే బ్యాటింగ్లో తనకి ఎక్కువ అవకాశాలు రానప్పటికీ బౌలింగ్లో మాత్రం మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కేకేఆర్కి అవసరమైనప్పుడల్లా వికెట్ తీస్తూ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు ఈ బిగ్ హిట్టర్. చక్రవర్తి కూడా తన బౌలింగ్తో చాలా కీ రోల్ పోషించాడు కేకేఆర్ టీంకి. ఇక నారాయణ్ అయితే ఎన్నడూ లేని విధంగా అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ రాణించాడు. ఖచ్చితంగా మ్యాచ్లో అయితే ఒక్క వికెట్ అయినా తీస్తున్నాడు. ఇంకా ఈ ఏడాది కేకేఆర్ వాళ్ళ టీం ప్లేయర్స్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయినా కేకేఆర్ టీంకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా అందులో కొద్దిగా అయినా క్రెడిట్ గౌతమ్ గంభీర్కి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి టైమ్అవుట్కి కూడా గౌతమ్ గంభీర్ వచ్చి ఇటు బ్యాటింగ్లో గాను ఇటు బౌలింగ్లో గాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కేకేఆర్ టీంకి చాలా ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. నిజంగా గౌతమ్ గంభీర్ అయితే కేకేఆర్ టీంకి ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్నారు. సరే, యాజమాన్యానికి ఇది 2వ సారి కాగా హైదరాబాద్ టీమ్ కి మాత్రం ఇది 3వ సారి అవుతుంది. కేకేఆర్ కూడా 3rd టైం అవుతుంది. సో ఇప్పుడు 2 టీమ్స్ లో 3వ సారి ట్రోఫీని దక్కించుకునేది ఎవరు? శ్రేయస్ అయ్యర్ తన క్యాప్టెన్సీలో మొట్టమొదటిసారిగా కేకేఆర్ ట్రోఫీ గెలుస్తారా, లేదంటే ప్యాట్ కమిన్స్ కేకేఆర్ ఫ్యాన్స్ ని సైలెంట్ చేస్తాడా? 2024 ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవబోయేది ఎవరు? చెన్నై చెపాక్లో కప్పుని ఎత్తేది ఎవరు? కప్పునైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, లేదంటే కేకేఆర్ గెలుస్తుందా? ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేసి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.